నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని పార్కుల్లో యోగా ప్రక్రియ అందుబాటులోకి. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ ఆనంద్. వైకాపా పాలనలో పట్టించుకుని వసతి గృహ భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. సర్వేపల్లిలో మూతపడిన వసతి భవనాన్ని నాయకులతో కలిసి పరిశీలించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు. తిరుమల శ్రీవారికి 2 భారీ వెండి అఖండ దీపాలు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అధికారులకు దీపాలు అందజేసిన మైసూరు మహారాణి ప్రమోదాదేవి. ఆంజనేయుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగా ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా శిక్షణ కార్యక్రమం జరిగింది. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నగర ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శారీరక శ్రమను వ్యాయామం ద్వారా కలిగించే విధంగా యోగా ప్రక్రియను నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్కులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. నగర వ్యాప్తంగా పార్కులు ఇతర మౌలిక వస్తువుల కల్పనకు ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలంతా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన వివరించారు. రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలని మొన్ననే ఆనరబుల్ సీఎం గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి భాగంగా కర్ఫ్యూ రైసర్ ఈవెంట్ కింద యోగా డేని ఈ రోజు నెల్లూరులో మనం చేసుకుంటున్నాము. సో దీంతో తర్వాత ఇది యొక్క స్టార్టింగ్ ప్రోగ్రామ్, జిల్లాలో మొదటి ప్రోగ్రాము ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగా డేని వెల్కమ్ చేసుకోవడానికి. ఇదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఒకవేళ కొన్ని దూరంగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మీ విలేజెస్ లో కూడా దయచేసి ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక జిల్లా స్థాయిలో మన జిల్లా చూస్తే సుమారు 25 లక్షల పైన జనాభా ఉన్న జిల్లా. దానిలో మనం ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ తో ఒక రోజు యోగా ప్రోగ్రామ్ చేస్తే ఆ అవేర్నెస్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కంటిన్యూస్ గా నెక్స్ట్ ఒక 1 month లో యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న అసోసియేషన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు కావచ్చు, వాళ్ళ సిబ్బందులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్కూల్స్ ఈ సమయంలో ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా సెలవులో ఉన్నారు. అంతేగాని నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఓపెనింగ్స్ వస్తాయి. సో స్కూల్స్ లో కూడా ఆ పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క యాక్టివిటీని మాస్ అవేర్నెస్ యాక్టివిటీ కింద అట్లీస్ట్ ఒక కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసుకొని కనీసం 1 or 2 డెమాన్స్ట్రేషన్ అయినా ప్రతి ఊర్లో ప్రతి మండల స్థాయిలో చేసుకున్నట్లయితే ఈ యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అంటే అది చేసిన మాత్రంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తారని లేదు, కానీ కనీసం దాంట్లో ఒక 10% 20% మంది అయినా యోగా కింద వచ్చినట్లయితే చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా వరకు హెల్త్ కాస్ట్లు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా, గవర్నమెంట్ సిబ్బందులందరికీ కూడా, అదేవిధంగా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక 1 month దయచేసి రెన్యూమరేషన్ కానీ అలాంటివి ఏమి చూసుకోకుండా వీలైన వరకు మాక్సిమం అవేర్నెస్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ కోరుకోండి. వైకాపా పాలనలో మూతపడిన ఎస్సీ వసతి భవనాన్ని ప్రభుత్వానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తెలిపారు. సర్వేపల్లిలో ప్రభుత్వ బాలర వసతి భవనం మూతపడడంతో ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో వైకాపా పాలనలో మూతపడిన ప్రభుత్వ బాలర వసతి భవనాన్ని
జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలను ఆనుకుని ఉన్న బాలుర వసతి గృహంలో పేద పిల్లలు చదువుకునేవారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఈ భవనం గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను వారు చిన్నచూపు చూశారని విమర్శించారు. ఈ విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి భవనం ప్రభుత్వానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి హెడ్ క్వార్టరు, సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ బాలుర వసతి గృహం ఇది 2004లో 12,50,000కి నిర్మాణం చేయడం జరిగింది. ఎస్సీ హాస్టల్, పేదలు ఇంట్లో చదువుకునే దానికి స్తోమత లేని వాళ్ళందరూ కూడా ఈ హాస్టల్లోకి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే భోజన వసతులన్నీ కల్పించుకొని పక్కనే ఉన్న స్కూల్లో చదువుకొని ఎంతమంది మేధావుల్ని ఇచ్చినటువంటి సర్వేపల్లి హెడ్ క్వార్టర్. అయితే గత 2023 నుంచి ఈ స్కూల్లో ఒక్క పిల్లాడు కూడా లేడు. దానికి ప్రధాన కారణం గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఏ రోజు కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి నియంత పరిపాలన చేసినటువంటి ఆనాటి శాసనసభ్యులు, ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ రోజు కూడా వచ్చి పరిశీలించి కానీ ఈ హాస్టల్ని పట్టించుకోవడం కానీ, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ సర్వేపల్లి హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా వచ్చి ఈ స్కూల్లో చదువుకోండి, ఈ హాస్టల్లో ఉండండి, ఆ స్కూల్లో చదువుకోండి, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్కరోజు కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 12,50,000 రూపాయలు ప్రజాధనం వాళ్ళ చేతగానితనం వల్ల ఈరోజు దుర్భరంగా మారింది. 8 గదులు, అదేవిధంగా కిటికీలతో సహా మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. లోపల చూస్తే మందు బాబుల వీరతాండవం చేస్తూ పేకాటలకు అడ్డాగా మారింది. ఈ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయం కన్నా వాడాలా, లేదంటే ఈ సర్వేపల్లి హెడ్ క్వార్టర్ సర్వేపల్లి గ్రామంలో వైద్యశాల లేదు కాబట్టి వైద్యశాల కన్నా వినియోగించుకునే విధంగా కూటమిలో భాగంగా మేమంతా కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఇది ప్రభుత్వ కార్యాలయం కానీ, జూనియర్ కళాశాల కానీ, లేదంటే వైద్యశాల కానీ వినియోగించే విధంగా. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, సందూరు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రహీం, అశోక్, మస్తాన్, చిన్న, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అభిమానులు పేదలకు ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పిలిచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పంటరంగం చంటి, మీజూరు మధుబాబు, అన్నపల్లి చక్రి, శ్రీకాంత్, పవన్, ప్రశాంత్, శ్రీనివాసులు నాయుడు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇగో అవు ఆ డీవైన్ వాళ్ళకి ముందుకు వచ్చి మేము ఉన్నాము, మీరు చేయండి అని మాకు ఇంకా సహకరించారు. ఇట్లాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే నందమూరి తారక రామారావు జూనియర్ గారికి. హ్యాపీ బర్త్డే జూనియర్ తారకన్న. ఈరోజు మన కోట ఆర్టీసీ పట్టణంలో నందమూరి తారక రామారావు జూనియర్ గారికి 42వ జన్మదిన శుభాకాంక్షలు. ఇంత అంగరంగ వైపు జరిపించిన మా నందమూరి అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మరియు ఈరోజు మన తీరన్న మరియు మాకు సహకరించినందుకు, మరియు విలేకరులు మరియు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము నందమూరి అభిమానులుగా మేము ఉన్నందుకు మేము ఎంతో గర్వకారంగా ఆనందిస్తున్నాం. తిరుమల శ్రీవారిని మైసూరు మహారాణి ప్రమోదాదేవి దర్శించుకున్నారు.
2 భారీ వెండి అఖండ దీపాలను స్వామివారికి వారు విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అధికారులకు ఈ దీపాలు అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుంది. 2 కలిపి 100 కిలోల వరకు ఉంటాయి. ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయం 300 సంవత్సరాల నుండి వస్తోంది. అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్ర చెబుతోంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. వీరితో పాటు సినీ నటి జయచిత్ర తదితరులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय
हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय కోట మండలంలోని శ్యామసుందరపురంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ నిర్వాహకులు శరవణన్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వంశీకృష్ణారెడ్డి, కావ్య మహిదర్ రెడ్డి వ్యవహరించారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర రాత్రిలో 10 మందికి పేదవారికి అన్నదాన కార్యక్రమం చేయాలని జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని పార్కుల్లో యోగా ప్రక్రియ అందుబాటులోకి. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ ఆనంద్. వైకాపా పాలనలో పట్టించుకుని వసతి గృహ భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. సర్వేపల్లిలో మూతపడిన వసతి భవనాన్ని నాయకులతో కలిసి పరిశీలించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు. తిరుమల శ్రీవారికి 2 భారీ వెండి అఖండ దీపాలు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అధికారులకు దీపాలు అందజేసిన మైసూరు మహారాణి ప్రమోదాదేవి. ఆంజనేయుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.